ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము ఒక వ్యక్తిని గురించి ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఆయన ఒక తండ్రిగా, ఒక తాతగా తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన ఎలా జీవించాడో, తన యొక్క కుమారునికి ఏ విధముగా మాదిరిగా ఉన్నాడో, తన యొక్క మనవడకు లేక తన యొక్క కుటుంబం అంతటికి ఏ విధముగా ఆయన మాదిరిగా ఉన్నాడో మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆలోచన చేయబోతూ ఉన్నాం. అయితే ఒక ప్రశ్న వేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఏమంటారండి? సరే, మనందరికీ కూడా ప్రసంగి గ్రంథంలో ఒక మాట బాగా పరిచయం. ఏంటి? సూర్యుని క్రింద జరుగు సమస్తము వ్యర్థము. వ్యర్థమా కాదా? అదే ప్రశ్న. సూర్యుని కింద జరిగేది ఏదైనా వ్యర్థమేనా? అది నాకు ఆలోచన వచ్చింది సహజంగా. ఏంటంటే ఎక్కడ వెళ్ళినా ఏది చేసినా సూర్యుని కింద జరిగే సమస్తము కూడా వ్యర్థమే అని అంటారు కదా. మరి దేవుని కొరకు ప్రయాసపడడం, దేవునికి ప్రార్థన చేయడం, ఇవన్నీ వ్యర్థమేనా అంటే వ్యర్థం కాదు. ఏ వ్యర్థం అంటే భౌతికమైనవి, మన యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు దేని కొరకైతే మనం ప్రయాసపడుతున్నామో అవన్నీ కూడా వ్యర్థం, ఈ లోకం కొరకు ప్రయాసపడేవి. కానీ దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు అది ఎప్పుడు వ్యర్థమో కాదు. దేవునికి చేసేటువంటి ప్రార్థన అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు, అది సదాకాలము నిలిచేది. కాబట్టి ఈరోజు వ్యర్థం అంటే ఈ భౌతికమైనవి అన్నీ కూడా వ్యర్థమే. కానీ దేవుని ఆరాధించడం, ఆయన ఘనపరచడం, ఆయన స్తుతించడం, ఆయన కొరకు ప్రయాసపడడం, ప్రార్థన చేయడము ఇవేమి వ్యర్థమో కాదు. ఇవి సదాకాలము నిలిచేవి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఆ కోణంలోనే, ఆ యొక్క దృక్పథంలోనే ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు అనంటే నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము మనము 12వ వచనాన్ని మనం చదువుదాం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యాస్తమించే వరకు నిలకడగా ఉండెను. ఈ వచనంలో మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు, కానీ అందులో ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. ఎవరు అనంటే హూరు గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మోషే కొరకు మనందరికీ తెలుసు కదండి, అలాగనే అహరోను కొరకు కూడా మనకు తెలుసు, హూరు కొరకు కూడా మనకు తెలుసు, కానీ కొంచెమే తెలుసు. ఈరోజు దేవుని చిత్తంలో, ఆయన యొక్క ఆలోచనలో ఆయన కొరకు మనం పూర్తిగా ధ్యానం చేద్దాం. ఈ చదివిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే 8 నుంచి 16 వచనాలు ఉన్న సారాంశం ఏమిటంటే, అక్కడ అమాలేకీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మోషే ఏమని చెప్పాడంటే యెహోషువతో, నువ్వు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చెయ్యి, నేను అహరోను హూరు ఆ కొండ శిఖరం ఎక్కి అక్కడ ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేస్తాం, పైన నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పి ఆ కొండపైకి వెళ్ళిన సందర్భము అది. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 12వ వచనంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే తన యొక్క చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉన్నారు. చేతులు దించినప్పుడు ఎవరు గెలిచినారు? అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మరి ఆ యొక్క చేతుల బరువు ఎక్కినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఒక ప్రక్క అహరోను, మరొక ప్రక్క హూరు, వీళ్ళిద్దరూ కూడా మోషే చేతులు పట్టుకున్నారు.
మోషే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్లో చాలా సందర్భాల్లో ఇటువంటి ప్రార్థనా వీరులు ఉన్నారు. ముగ్గురుగా ప్రార్థన చేసిన వారు ఉన్నారు. ఇక్కడ ఈ ముగ్గురు మనకు కనిపిస్తున్నారు. ఎవరండి? మోషే, అహరోను, హూరు. వీళ్ళ ముగ్గురు కూడా ఆ యొక్క శిఖరం మీద ఉండి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారు కూడా ప్రార్థన చేశారు, మనకు తెలుసు. అలాగే మనము నూతన నిబంధన గ్రంథంలో చూసినప్పుడు పేతురు, యోహాను, యాకోబు. అంటే మనకి ఏమర్థమవుతుందంటే ఇవి ప్రార్థనా బృందాలు, ప్రేయర్ సెల్స్. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ ప్రార్థన బృందం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇది ప్రేయర్ సెల్స్ కంపల్సరీ ఉండాలి. ఈ ప్రార్థనా బృందం వల్ల వారు ఏం చేశారు అంటే విజయాన్ని వారు పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. విజయం వచ్చింది. వాళ్ళ ముగ్గురు అక్కడ ప్రార్థన చేశారు. తర్వాత షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారు ప్రార్థన చేశారు. తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ ముగ్గురు కూడా ప్రార్థన చేసి ఎన్నో విజయాలు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనము ప్రార్థన అనుభవం కలిగి ఉన్నామా? మన కుటుంబము ఒక ప్రార్థనా బృందంగా ఉందా? మన సంఘం ఒక ప్రార్థనా బృందంగా ఉందా? ఇద్దరు ముగ్గురు కలిసి మనము ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన చేస్తున్నట్లయితే మనకు విజయం వస్తుంది. చేతులెత్తి ప్రార్థించాడు, వారికి ఏమొచ్చింది? విజయం వచ్చింది. చేతులు దించినప్పుడు ఏమొచ్చింది అయ్యానంటే అపజయము వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, రోజు మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఈరోజు మా యొక్క వాక్యాంశం ఏమిటంటే ప్రార్థనా సహకారుల ధన్యతలు. ఎవరైతే ప్రార్థనలో సహకారులుగా ఉంటారో వారికి కొన్ని ధన్యతలు కలుగుతాయి. ఈరోజు మనము ప్రార్థనా సహకారులుగా ఉండాలి. సేవకునికి మీరు ఎలా ఉండాలి? ప్రార్థనా సహకారులుగా ఉండాలి. భర్తకు భార్య ప్రార్థనా సహకారిగా ఉండాలి. భర్త భార్యకు ప్రార్థనా సహకారులుగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు ఎలా ఉండాలట? ప్రార్థనా సహకారులుగా ఉండాలి. ఈ ప్రార్థనా సహకారులుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి కావచ్చు, కుటుంబం కావచ్చు, సంఘము కావచ్చు, అది ఎప్పుడు కూడా విజయాన్ని పొందుతుంది అన్న విషయాన్ని నేను మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. రండి, మొట్టమొదటిగా హూరు గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిర్గమాకాండము 17వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. 17వ అధ్యాయము 13వ వచనం. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఈ మాట మనకు ఏం నేర్పిస్తుంది అనంటే గెలుపు, విక్టరీ. ఎప్పుడైతే వీరు ప్రార్థన చేశారో హూరు ఏం చేశాడంటే మోసేకు సహకారిగా ఉన్నాడు. ఎందులో సహకారిగా ఉన్నాడు? ప్రార్థన చేయట్లో సహకారిగా ఉన్నాడు. ప్రార్థన చేయట్లో సహకారిగా ఉన్నాడు. ఒక మంచి నాయకునితో మంచి సహవాసము కలిగి ఉన్నాడు. దేవుని సేవకునితో సహవాసము కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రార్థనలో సహకారిగా ఉండగలిగినాడు. ఆయన ప్రార్థనలో సహకారిగా ఉన్నాడు కాబట్టి తన యొక్క జనాంగం అంతటికీ కూడా ఏమొచ్చింది చెప్పండి? విజయం వచ్చింది. ప్రార్థించే వారి ద్వారా గెలుపు సాధ్యము. ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే బృందములుగా కలిసి ప్రార్థన చేస్తారో, ఎవరైతే సహవాసముగా కలిగి సహవాసం ఉండి ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా ఆ యొక్క ప్రార్థన ద్వారా గెలుపు సాధ్యము. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో ఏమన్నాడండి? సమాప్తమైనది అని విజయ కేక, గెలుపు, విక్టరీ. ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పనిని ఆయన ముగించుకున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారికి ఏమొచ్చిందట? గెలుపు. గెలుపు వచ్చింది. అతని జనులను, రాజును అతని జనులను గెలిచెను. యెహోషువ ఎంత కత్తి తిప్పినా కానీ అక్కడ ప్రార్థన ఆగితే ఏమైపోయింది చెప్పండి? వీళ్ళు ఓడిపోతా ఉన్నారు. అంటే ప్రార్థనలో విజయం ఉన్నది. ప్రార్థన విక్టరీ, విజయాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈరోజు మనం ప్రార్థించాలి. ప్రార్థించే వారికి మనం ఎలా ఉండాలి చెప్పండి? సహకారులుగా ఉండాలి. హూరు ఎలా ఉన్నాడు చెప్పండి? సహకారిగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రార్థన వల్ల మొట్టమొదటిగా వారికి గెలుపు, విక్టరీ వచ్చింది. ఈ రోజున విజయాన్ని సాధించాలి అంటే అదే విషయంలో అయినా కావచ్చు,
నీ చదువులో, ఉద్యోగంలో, కుటుంబంలో, లోకములో, లోక ఆశలపై, వీటన్నిటిపై నీవు విజయాన్ని సాధించాలి అని అంటే నీవు ప్రార్థనా పరులతో సహవాసము కలిగి ఉండు. నువ్వు ప్రార్థనా సహకారిగా ఉండు. అలా ఉన్నప్పుడే నీ విజయాన్ని సాధించగలుగుతావు. ఈరోజు మనం ఓడిపోతున్నామంటే కారణం ఏమిటి అని అంటే మనము ప్రార్థన చేయడం లేదు, ప్రార్థించే వారికి మనము సహకారులుగా ఉండడం లేదు. ఆయన సహకారిగా ఉన్నాడు. ఒక మంచి దేవుని నాయకునితో లేక సేవకునితో సహవాసము కూడా కలిగి ఉన్నాడు. సహకారిగా సహవాసము కలిగి ఉన్నాడు కాబట్టి తన ప్రజలకు విజయాన్ని తీసుకొచ్చే విధముగా వారు ప్రయాసపడ్డారు, ప్రార్థన చేశారు. ప్రార్థనలో వారు సహకారులుగా ఉన్నారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, తన గురించి మనం ఆలోచన చేస్తే 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చే వరకు ఎక్కడనే ఉండుడి, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు, ఎవరికైనా వ్యాజ్యమైన ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. చూడండి, ప్రార్థనా సహకారులకు రెండవ ధన్యత ఏమిటయ్యా అంటే వారు నాయకులుగా లెక్కించబడ్డారు. పదోన్నతి అంటే ప్రమోషన్. నాయకులుగా లెక్కించబడ్డారు. దేవుడు మోషేతో మాట్లాడుతూ 12వ వచనంలో, నీవు కొండ ఎక్కిన యొద్దకు వచ్చి అచ్చటి నుండుము, నీ వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును రాతి పలకలు నీకు ఇచ్చేదనని మోషేతో చెప్పాడు. అప్పుడు మోషేయు అతని పరిచయకున్న యెహోషువయు లేచిరి, మోషే దేవుని కొండ మీదకి ఎక్కిను. అప్పుడు పెద్దలతో చెప్తా ఉన్నాడు మోషే, ఇదిగో మేము దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నాం, ఆయనతో మాట్లాడడానికి వెళ్తా ఉన్నాం. అయితే మేము వచ్చే వరకు మీ దగ్గర అహరోనును హూరును మీతో ఉన్నారు. మీరు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. అంటే ఇప్పటి వరకు ఆయన సహకారిగా, ప్రార్థనా సహకారిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడనంటే నాయకుడిగా లెక్కించబడ్డాడు. అక్కడ సమాజం పైన పెద్దలయ్యారు. అక్కడ పెద్దలు లేరండి, అక్కడ ఉన్నారు కదండి. అతడు పెద్దలను చూచి, ఎవరైతే ఆ సమాజానికి పెద్దలు ఉన్నారో వారితో చెప్తున్నాడు, పెద్దలతో, అయ్యా మీరు మీకు కానీ సమాజానికి ఏదైనా వ్యాజ్యం ఉన్న ఎట్లా సమస్య ఉన్న మీరు ఎక్కడికి వెళ్ళాలి? అహరోను దగ్గరకును హూరు దగ్గరికి మీరు వెళ్ళండి. వారికి పదోన్నతినిచ్చాడు దేవుడు, వారిని నాయకులుగా చేశాడు. చూడండి, మనము పని చేయకుండా పెత్తనం కావాలంటే దేవుడు ఒప్పుకోడండి. మనం ఏం చెయ్యాలి? మొదట పని చెయ్యాలి. దేవుని పని చేస్తే దేవుడే నీకు పదోన్నతి కల్పిస్తాడు కదా, దేవుడే నిన్ను నాయకుడిగా చేస్తాడు. కానీ ఈరోజు మనము దేవుని పని చేయడానికి ఇష్టపడం. పని చేయడానికి మనం ఇష్టపడం, కానీ మనకి ఏం కావాలి? పెత్తనం కావాలి. అది మనం పని చెయ్యం కానీ పెత్తనం మనకు కావాలి. కానీ ఇక్కడ హూరు అలా కాదండి, ఆయన పని చేస్తాడు, దేవుని పని చేస్తాడు, సేవకుడికి సహకారిగా ఉన్నాడు, ప్రార్థనా సహకారిగా హూరు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన హెచ్చించాడు. మోషే హెచ్చించలేదండి, యెహోషువ హెచ్చించలేదు, ఆయన్ని దేవుడే హెచ్చించాడు. ఒకవేళ దేవుడు ఒక వ్యక్తిని గద్దె ఎక్కించాలి అనుకుంటే ఎవ్వరూ కూడా దించలేరు. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే ఎవ్వరు కూడా ఆయనను దించలేరండి. ఒకవేళ మనుషులు హెచ్చిస్తే, ఈరోజు మనం సహజంగా చూస్తే ఎలక్షన్ చూస్తాం, ఒక 5 years తర్వాత గెలుస్తారో గెలరో గ్యారంటీ లేదు. ఉంటుందంటారండి? ఉండదు. లేకపోతే ఒక సర్పంచ్, లేకపోతే ఒక క్రిస్టియన్ దాంట్లోనే సరే కానీ ఏదో ఒక పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గానో సెక్రటరీ గానో ట్రెజరర్ గానో ఉంటారు. ఎంతకాలం ఉంటారు? 1-2 సంవత్సరాలు ఉంటారు. తర్వాత వాళ్ళ టైం అయిపోతే తీసి పక్కన పడేస్తారు. కానీ ఎవరు హెచ్చించాలి మనల్ని? ఎవరు మన నాయకులుగా చెయ్యాలి? దేవుడే మన నాయకులుగా చెయ్యాలి. మనము కోరుకోకూడదు ఎప్పుడు కూడా. మనం పని చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? నాయకులుగా మనం చేస్తాడు. మనం పని చేస్తే మనకు పెత్తనాన్ని ఇస్తాడు దేవుడు. పని చేసే వారికి ఎప్పుడు కూడా పెత్తనం ఇస్తారు. ఇప్పుడు నేను వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవుతానంటే నాకు ఇస్తారండి పోస్టింగు? ఎవరు? దానికి తగినటువంటి అర్హతలు ఉండాలి, మంచి ట్రైనింగ్ ఉండాలి, ఫిజికల్గా నేను బాగుండాలి, హైట్ ఉండాలి, అవన్నీ కూడా పాస్ అయితేనే. ఓరల్ టెస్ట్ కూడా నేను పాస్ అవ్వాలి, రిటన్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఇవేమీ లేకుండా లేదండి నేను చేసేస్తానంటే ఆర్మీ మేజర్ అయి మెడబెట్టి బయటకు
గెంటేస్తాడు. అలాగే దేవుడు కూడా అంతే, పని చేయకుండా పెత్తనం అడిగితే దేవుడు హర్షించడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఇక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హూరు ఒక మంచి నాయకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన వలన తన ప్రజలకు విజయాన్ని తెచ్చిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ నాయకుడిగా ఆయన లెక్కించబడ్డాడు, అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. దీనంతటి కారణం ఏమిటంటే ఆయన చేసిన పని ఒకటే, ప్రార్థన చేశాడు, ప్రార్థించే వారికి సహకారిగా ఉన్నాడు. మూడోది చూడండి, ఆయన గురించి ఆలోచన చేద్దాం. 31వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. 31వ అధ్యాయం 2వ వచనం. చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనముడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచితిని అన్నాడు. ఈ వచనం నాకు ఏం నేర్పించిందయ్యా అంటే, తన ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. ఎవరింటికి? హూరు ఇంటికి. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నా చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడంట, ఏమన్నాడు? చూడుము, నేను యోధా గోత్రములో, వారి యొక్క గోత్రము దీవించబడింది, వారి యొక్క గోత్రం ఆశీర్వదించబడింది, వారి యొక్క గోత్రం ప్రత్యేకించబడింది, వారి యొక్క గోత్రము పిలువబడింది. నేను యోధా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడునైన. ఊరు కొడుకు ఎవరు? హూరు కొడుకు ఊరు కుమారుడు బెసలేలు. అంటే ఇప్పుడు ఈయన తండ్రిగా 100% బాగున్నాడు, తాతగా కూడా 100% బాగున్నాడు. ఇప్పుడు వారి ఇంటికి ఏమొచ్చింది చెప్పండి? ఆశీర్వాదం వచ్చింది. దేవుడు అంటున్నాడు, నేను వారిని పిలిచి తిని అన్నాడు. ఆ గోత్రంలో, ఆ కుటుంబంలో ఆ గోత్రం పేరు చెప్పాడు, తాత పేరు చెప్పాడు, నాన్నగారి పేరు చెప్పాడు. చివరికి ఎవరిని పిలుచుకున్నాడో ఆ యొక్క వ్యక్తి పేరును కూడా దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ఊరు నుంచి తన కొడుక్కి సంక్రమించింది, ఊరు నుంచి బెసలేలుకి కూడా సంక్రమించింది. ఏమి సంక్రమించింది? ఆయన చేసిన ప్రార్థన, ఆయన దేవునితో గడిపినటువంటి సహవాసం, ఆయనటువంటి పరిశుద్ధత, దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి కోరిక, తపన, తనకు ఇచ్చినటువంటి ఆ యొక్క హోదాను ఆయన వృధా చేసుకోలేదండి. ఆయన పెద్ద అయిపోడు కదా, నాకు పెత్తనం ఇచ్చేసారు కదా అని ఆయన దాన్ని దుర్వినియోగం చేయలేదు, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తద్వారా తన కొడుక్కి, తర్వాత తన యొక్క కొడుకుకి వచ్చేటట్టుగా ఊరు చాలా ప్రార్థన జీవితాన్ని గడిపాడు. ఈరోజు అందుకే ఒక తాతగా ఒక తండ్రిగా మన జీవితం ఎలాగుంది? ఒక అమ్మమ్మగా లేకపోతే ఒక నానమ్మగా మన యొక్క ప్రార్థన జీవితం ఎలాగుంది? ఈరోజు నీ కుటుంబంలో నీ పిల్లలు ఆశీర్వదించబడాలి అని అంటే, నీ ఇంటికి ఆశీర్వాదం రావాలి అని అంటే, నువ్వు అమ్మమ్మగా లేక నానమ్మగా, ఒక తల్లిగా నువ్వెంతో ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థనా సహకారిగా నువ్వు ఉండాలి. తాతగా అంతే. ఈరోజు మనము ఎంత భక్తి చేసినా మన తర్వాత మన యొక్క పిల్లలు ఆ యొక్క భక్తి జీవితంలో నడవకపోతే, మనము చేసినటువంటి యొక్క విశ్వాస జీవితం లేక భక్తి జీవితం ఏమవుతుంది చెప్పండి? అదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఆ 31వ అధ్యాయంలోనే మనం చదివిన మాటల్లో 3 నుంచి మనము చూస్తే, ప్రియమైన వాళ్ళరా, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకు, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వారికి కలిగినట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను. చూడండి ఎంత చక్కగా బెసలేలుని పిలిచి తిని అన్నాడు. దేనికంటే ప్రత్యక్ష గుడారం పని కొరకు పిలిచినప్పుడు బెసలేలుని పిలిచాడు. ఆయనకున్న ఎంత గొప్ప ప్రత్యేకత చూడండి. ఏం చేస్తాడంటే ఆయన విచిత్రమైన పనులు చేస్తాడట. ఆయన బంగారంతో చేస్తాడంట 2. 3వది వెండితో పని చేయగల సామర్థ్యం ఉంది. 4వది ఇత్తడితో పని చేస్తాడట. 5వది రత్నములతో పని చేస్తాడట. 6వది సానబెట్టే పని చేస్తాడట. 7వదిగా కర్ర కోసి చెక్కేటువంటి పని. సమస్త విధములైన పనులను. మనవుడు ఎంత గొప్పవాడండి! సమస్త విధములైన పనులు. ఈరోజు మన మనవల పరిస్థితి ఎలా అని చెప్పండి ఒకసారి. కొన్ని మన మనవల వారికి ఎందుకు, మన పిల్లల పరిస్థితి, ఏ పనిలో నైపుణ్యత ఉందో మన పిల్లలకు చెప్పండి. ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు జ్ఞాన విద్య వివేకములను
జ్ఞానం ఉందట, విద్య ఉందట, వివేకములు ఉన్నాయట, సమస్తమైన పనుల నేర్పును వానికి కలిగినట్లుగా సమస్త విధమైన పనులు కూడా ఎవరికి వచ్చాట? బెసలేలకు వచ్చాట. బెసలేలకు వచ్చే ముందు ఎవరికి వచ్చిందంటే ఊరికి వచ్చింది. ఊరికంటే ముందు ఎవరికి వచ్చింది? ఊరికి వచ్చింది, తాతకు వచ్చింది. అది మూలం. అలా చెప్పుకోవాలా. మా తాత ఎలాగండి, మా తాత అలాగండి, అసలు మా గ్రామంలో మా తాతేనండి ముందంటే ఏంటి ముందు మీ తాత చేసిన పని? మా నాన్నేనండి పూర్వం రక్షించడం, మంచిదే రక్షించబడ్డాడు. కానీ ఏది? మీ నాన్న ఆనమైతే నీకు రాలేదుగా, మీ తాత ఆనమైతే నీకు రాలేదు కదా. మనం చరిత్రలు చెప్పుకుంటే సరిపోదండి, చరిత్రలో మనం నిలిచేవారిగా ఉండాలి. ఇక్కడ అదే జరిగింది. బెసలేలు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, హూరు మనవుడి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత నైపుణ్యత కలిగిన వ్యక్తిగా ఆయన మనకు కనిపిస్తున్నాడో చూడండి ప్రియమైన వాళ్ళారా. సమస్తమైన పనుల నేర్పును వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అంటున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్న ఈ విషయాలన్నీ కూడా ఎలా చేశాడట? బెసలేల్ని దేవుని ఆత్మపూర్ణునిగా చేసినాడట. ఈరోజు నీ ప్రార్థన నీ ఇంటికి ఆశీర్వాదమా, కీడా? యోబు గురించి మనకు తెలుసు. యోబు చివరిగా ప్రార్థన చేసినప్పుడు యోబు కుటుంబానికి కాదు, తన యొక్క స్నేహితులకు కూడా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఈరోజు నీ ప్రార్థన నీ కుటుంబానికే కాదు, నీ స్నేహితుల కుటుంబానికి కూడా ఏం తీసుకురావాలి? ఆశీర్వాదం తీసుకురావాలి. నీ ఇరుగు పొరుగు వారికి కూడా ఏం తీసుకురావాలి? ఆశీర్వాదం తీసుకురావాలి. అందుకే నీ ప్రార్థన ద్వారా నీ ఇంటికి ఆశీర్వాదమా లేక కీడా? నీ ద్వారా ఏం జరుగుతుంది? నీ ఇంటికి ఒక భర్తగా నీ ద్వారా నీ భార్య ఆశీర్వదించబడిందా? నీ పిల్లలు ఆశీర్వదించబడ్డారా? భార్యగా నీ భర్త నీ పిల్లలు ఆశీర్వదించబడ్డారా? లేకపోతే నీ ద్వారా నీ వలన కుటుంబానికి కీడు జరుగుతుందా? ఏమో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఊరు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు తన ఇంటికి ఆయన ఏం తీసుకొచ్చాడట? ఆశీర్వాదమును తీసుకొని వచ్చినాడట. నాలుగవదిగా మనము ఆలోచన చేద్దాం. నిర్గమాకాండము 35వ అధ్యాయము 30వ వచనం నుంచి మనము చదువుకుందాం. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును సానబెట్టి పొదుగుటకును చూడండి, ఇక్కడ ఈ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రజ్ఞ వివేక జ్ఞానములు అంటున్నాడు. ప్రజ్ఞ అంటే పనిలో నైపుణ్యత కనిపిస్తూ ఉంది. అలాగే జ్ఞానముతో కూడా నింపబడ్డాడు, దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు. మనము పనికి పిలువబడితే సరిపోదండి, పనికి తగిన సామర్థ్యత ఉండాలి. ఆ పనికి తగిన సామర్థ్యత మనకు ఉండాలి. లేకపోతే మన పనికి పిలువబడి సుఖమే ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ అని స్కూల్కి వచ్చిన తర్వాత ఏబిసిడీలే చెప్పలేకపోతే అంతే కదండి. అలాగే ఇప్పుడు నేను సేవకుని కూర్చుంటే ఏం ప్రయోజనం? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి సామర్థ్యం లేకపోతే నేను అక్కడ కూర్చొని ఉపయోగం ఏమిటి? లేదు. కానీ ఒకవేళ నేను సంఘ పెద్దని లేక పరిచారకుని అని అనుకొని మనం సంఘంలో ఏ పని చేయకపోతే మనం నియమింపబడి ఉపయోగం ఏముంది? ఉపయోగమేమీ లేదు. ఇక్కడ మనం బెసలేలు గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని ఆత్మచేత నింపబడ్డాడట, ప్రజ్ఞ కలిగిన వాడట, ఆయన జ్ఞానముతో నింపుదల కలిగిన వాడట. ఈరోజు మన పిల్లలకు మనము ఈ మార్గాన్ని వేయగలుగుతున్నామా? నాకు ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు ఊరు తన కుమారుడు కొరకు, తన యొక్క మనవుడు కొరకు ఎంతగా ప్రార్థన చేస్తాడో నాకు అర్థమవుతూ ఉంది. ఈరోజు మనము మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఆత్మచేత వారు నింపబడాలి, ప్రజ్ఞ కలిగిన వారిగా ఉండాలి, జ్ఞానమును సంపాదించుకునే వారిగా ఉండాలి.
మరి ముఖ్యంగా దేవుని యొక్క పనిలో నైపుణ్యత కలిగిన వారిగా ఉండాలి. దేవుని యొక్క పనిలో నైపుణ్యత ఏంటి? ప్రార్థన చేయడం ఒక నైపుణ్యత, వాక్యం చదవడము, పరిశుద్ధుల సహవాసంలో ఉండడము, సహాయం చేయడము, మందిర పని చేయడము, ఇవన్నీ కూడా దేవుని పని చేయడమే. దేవుని కొరకు యథార్థంగా బ్రతకడము, పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతకడము, ఇవన్నీ కూడా దేవుని కొరకు బ్రతకడమే. దేవుని పని చేయడం అంటే అంతే, అంతే తప్ప దేవుడు ఇంకేం పని చేయమని చెప్పండి. నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ప్రతిదినం వాక్యాన్ని చదవమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, దేవుని రాజ్యం కొరకు ఆయన ఎదురు చూడమని చెప్పాడు, నిరీక్షణ కలిగి ఉండమన్నాడు, మెలకు కలిగి ఉండమన్నాడు. ఇవన్నీ దేవుడు మనకు చెప్తా ఉన్నప్పుడు మనము మన పిల్లలు పాటించాలి అని అంటే మనము పాటిస్తూ ప్రార్థన చేసేవారికి మనము ఉండాలి. హూరు అలా ప్రార్థన చేశాడు తన కుమారుడి కొరకు, తన యొక్క మనవుడి కొరకు. ఈరోజు ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక అమ్మమ్మగా, ఒక నానమ్మగా మనము మన పిల్లల కొరకు ఎంత మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? నీ ప్రార్థన పరిమాణం ఎంత? నీ ప్రార్థనా సహవాసం ఎవరితో ఉంది? నీ తోటి పరిశుద్ధులతో ఉందా? సేవకులతో ఉందా? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క నాయకులతో ఉందా? అంత మాత్రమే కాదండి. అదే 35వ అధ్యాయము 34 వచనం 35 వచనం కూడా చూద్దాం. 35 అధ్యాయము. అతడును దాను గోత్రికుడును ఐసామాక్ కుమారుడైన అహోలియాబును ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించాను. చూడండి, ఇతను ఇతరులకు కూడా నేర్పించేవాడిగా ఉండట. ఆయన మంచి బుద్ధి కలిగిన వాడు హూరు. ఆ బుద్ధిని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ బుద్ధిని బట్టి ఇతరులకు నేర్పిస్తున్నాడు. మనకి ఏదన్నా వస్తే మనం ఇతరులకు నేర్పించాం, అదే బుద్ధి మనదే, పాడు బుద్ధి. మనకి ఏదైనా మేలు కలిగితే, దేవుడు మనకి ఏదైనా ఇస్తే మనం ఇతరులకు నేర్పించే ప్రయత్నాన్ని మనం చెయ్యం, దాచేసుకుంటాం. నేను ఏదో చేసేవాళ్ళని అనుకుంటాం, కానీ అది జరిగే పని కాదు. కానీ ఇక్కడ ఎంత చక్కని మాట అంటే 33వ వచనం చివరి వరుసలో 33వ వచనంలోనే ఏమన్నాడు చూడండి. యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి అన్నాడు. దేవుడిని ఎప్పుడు పిలుస్తాడు పేరు పెట్టి? అంటే దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడినప్పుడు, దేవుని యొక్క జ్ఞానముతో మనము నింపబడినప్పుడు, ప్రజ్ఞ కలిగి మనం ఉన్నప్పుడు దేవుని పని కొరకు మనల్ని పిలుచుకుంటాడు. ఈరోజు నిన్ను దేవుని పని కొరకు పిలలేదంటే అర్థం ఏంటి? దేవుని యొక్క పనిని నీకు అప్పగించలేదంటే అర్థం ఏమిటి? నీలో ఆ సామర్థ్యత లేదని నీకు అర్థమైపోవాలి. కానీ ఈరోజు మనకు ఆ సామర్థ్యత లేకపోయినా మనం ఏదో చేసేద్దామని మనం ప్రయాసపడుతున్నాం దేవుని సన్నిధిలో. అది దేవునికి మెప్పు తీసుకొని రాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు, దేవునికి ప్రీతికరమైనది కాదు. ఆయన నిన్ను పిలవలేనప్పుడు ఏ పనికైతే నిన్ను ఏర్పాటు చేసిన ఆ పని చేయి. పిలవని పేరంటానికి వెళ్ళకూడదంట కదా. దేవుడు నిన్ను పిలవలేనప్పుడు ఆ పని నువ్వు చెయ్యొద్దు. కానీ ఏదో నేను జ్ఞానవంతుని, నేను ప్రజ్ఞ కలిగిన వాడిని, నేను ఏదో మాట్లాడగలనని అనుకొని దేవుని పిలవని పనికి నువ్వు వచ్చి దేవుని పని నువ్వు పాడు చెయ్యొద్దు. ఇక్కడ ఏమైనా అన్నాడండి చక్కగా, నేను పేరు పెట్టి పిలిచి అంటున్నాడు. ఎందుకు పిలిచానంటే ఆయనలో చాలా సామర్థ్యం ఉంది, చాలా నైపుణ్యత ఉంది, ప్రజ్ఞ కలిగిన వాడు. ఆయన చేయగలడు, ఇతరులకు నేర్పించగలడు. ఈరోజు నువ్వు చేయగలగాలి, ఇతరులకు నేర్పించేవాడిగా ఉండాలి. మనం చేయలేము, ఇతరులకు నేర్పించలేము. మరి ఏం చేస్తామంటే చేసేవాడికి పేర్లు పెడతాం, అంతే. ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎలాగుందంటే మనం చేయలేము, కానీ చేసేవాడికి ఏం చేస్తూ ఉంటాం? పేర్లు పెడుతున్నాం. కానీ బెసలేలు అలా కాదు. ఆయన ప్రజ్ఞ కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, పని నైపుణ్యత కలిగిన వాడు, ఆ పనిని ఇతరులకు నేర్పించేటువంటి బుద్ధి కలిగిన వాడు, ఇతరులకు నేర్పించేటువంటి మనస్సు కలిగిన వాడు. ఎలాగొచ్చింది? వాళ్ళ తాత దగ్గరే వచ్చింది. వాళ్ళ తాతకి సహాయం చేసే బుద్ధి ఉంది, ప్రార్థించే బుద్ధి ఉంది,
మంచి సహవాసం చేసేటువంటి బుద్ధి కూడా హూరు దగ్గర మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ వంశవృక్షం నుంచి వచ్చినటువంటి బెసలేలకు కూడా ఆ లక్షణాలు వచ్చాయి. అది మనం నా పోలిక అని మనం మురిసిపోతే పని అవదు కదండి. ముక్కు నా పోలిక, కళ్ళు నా పోలిక, తల నా పోలిక, నోరు నా పోలిక, పళ్ళు నా పోలిక, ఇవన్నీ ఎవరికి కావాలి? మనకు రావాల్సింది బాహ్యమైనటువంటి పోలికలు కాదు, ఆత్మీయ పోలికలు రావాలి. బెసలేలకు అవి వచ్చాయి. మనం ఇప్పుడు కూడా పైరో పని చూసి మనం మురిచిపోతూ ఉంటాం. అబ్బాబ్బా నా ఉంగరాలు జుట్టే, నా పొడవు జుట్టే, నాకులాగే తెల్లగా ఉన్నాడు, ఏళ్ళు నాకులాగే ఉన్నాయి, మాటలు నాకులాగే ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి కావాలి? మనకు రావాల్సినవి ఇవి కాదు. ఆత్మీయంగా నువ్వు ఎలా జీవించావో నీ యొక్క ఆధ్యాత్మిక జీవితము వాళ్ళకు కూడా రావాలంటే హూరులాగా మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనా సహవాసము కలిగి ఉండాలి. మన ప్రార్థనలో సహకారులుగా మనము ఉండాలి. కాబట్టి ఈరోజు మనము దేవా నీ జ్ఞానముతో ఆత్మతో నింపబడి నీ గుడారములో వాడబడితే నా జీవితానికి అంతే చాలు. ఏంటి నీ గుడారం? ఆయన మందిరమే. ఆ మందిరమే గుడారం. దేవుని మందిరములో, దేవుని సహవాసములో, దేవుని సన్నిధిలో ప్రభా నేను వాడబడితే చాలు. ఎలా వాడబడాలి? నీ జ్ఞానముతో, నీ ఆత్మతో నేను నింపబడి నీ సన్నిధిలో నేను వాడబడితే చాలు. బెసలేలు వాడబడ్డాడండి. బెసలేలు వాడబడ్డాడు. చివరిగా మనం ఆలోచన చేస్తే 5వదిగా 38వ అధ్యాయము నిర్గమాకాండము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదా గోత్రికుడైన హూరు మనవడును ఊరు కుమారుడనైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. ఇక మనం ఆలోచన చేస్తే ఇక్కడ బెసలేలుకు ఘనత వచ్చింది. ఏమొచ్చిందండి? ఘనత వచ్చింది. ఎలా వచ్చింది ఘనత అనంటే, దేవుడు మోషేకు ఏదైతే ఆజ్ఞాపించినాడో అదంతా కూడా ఎవరు చేశారు చెప్పండి? బెసలేలు చేశాడు. అదే మాట మనం చూస్తూ ఉన్నాం. యూదా గోత్రికుడైన ఊరు మనవడును ఊరు కుమారుడనైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేశాను. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క పని అంతటిని కూడా బెసలేలు చేశాడు. ఎలా చెప్పాడో అలా చేశాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా చేస్తే మనకేమొస్తుంది చెప్పండి? ఘనత, అవమానమా? మరి దేవుడు చెప్పినట్లుగా చేశాడు ఇక్కడ, లేక ఒకవేళ దేవుడు మోషేకు చెప్పినట్లుగా ఎవరు చేశారు? బెసలేలు చేశాడు. అంటే దేవుడు మాట మోషే విన్నాడు, మోషే చెప్పిన మాట బెసలేలు విన్నాడు. ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారము అది అంగీకరించబడిందా, తృణీకరించబడిందా? అంగీకరించబడింది. అది దేవుని పని కొరకు వాడబడతా ఉంది. అంటే ఈ పని చేయడం ద్వారా బెసలేలుకి ఏమొచ్చిందయ్యా అంటే ఘనత వచ్చింది, మహిమ వచ్చింది. దేవుని పని చేస్తే దేవుడు మనలను ఘనపరుస్తాడు. దేవుని పని చేస్తే దేవుడు మనలను హెచ్చిస్తాడు. ఏ రిమార్కు లేదండి. మీరు చదివితే మనం ధ్యానించిన యొక్క 5 అధ్యాయాలు కూడా మనం చదివితే ఎక్కడ కూడా బెసలేల విషయంలో కానీ ఆ పని విషయంలో కానీ ఎక్కడ కూడా రిమార్కు లేదు. ఆ పనిని సంపూర్ణముగా జరిగించాడు. సంపూర్ణముగా జరిగించడం మనం చూడగలుగుతాం. దేవుడు చెప్పిన విధముగా ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం పనంతా కూడా, దేవుని మందిర పనంతా కూడా చక్కగా ఏ రిమార్కు లేకుండా చేశాడు. ఒకవేళ మన పిల్లలకి ఏదైనా మందిరం పని చెప్పారనుకోండి, సగం చేసి వదిలేస్తారు పనులు. కానీ బెసలేలు అలా కాదు ప్రియమైన వాళ్ళరా. సంపూర్ణంగా ఆయన పని జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. అలా పని జరిగించాడు కాబట్టి ఆ యొక్క పని ద్వారా దేవునికి మహిమ కలిగింది. కాబట్టి దేవుడు హూరు కుటుంబాన్ని భూమి మీద ఏం చేశాడు చెప్పండి? ఘనపరిచాడు. దేవుడు హెచ్చించాడు, మహిమనిచ్చాడు. ఈరోజు నీవు కూడా దేవుని కొరకు పని చేస్తే, సంపూర్ణంగా దేవుని పని నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఇప్పుడు ఈ 3 పేర్లకి అర్థం మీకు నేను తెలియజేస్తాను. తాతగారి పేరు ఏం పేరండి? హూరు. హూరు అంటే ప్రకాశము అని అర్థం.
హూరు అంటే ఏంటండి? ప్రకాశము. వారి కుమారుడి పేరు ఊరు. ఊరు అంటే కాంతి గల అని అర్థం. కాంతి గల. బెసలేలు అంటే దేవుని నీడలో అని అర్థం. తాత ఎలా ఉన్నాడు? ప్రకాశించాడు. ఆ ప్రకాశం, ఆ వెలుగు ఎవరి మీద పడింది? కుమారుడైన ఊరి మీద పడింది. ఆయన ఏమయ్యాడు? ఆయన కూడా ప్రకాశించాడు. ఇప్పుడు బెసలేలు అంటే దేవుని నీడలో. ఇక్కడ మనకి ఏమర్థమవుతున్నాయా అని అంటే, ప్రార్థించేవారు ప్రకాశిస్తారు, ప్రార్థించేవారు కాంతి గలవారుగా కనబడతారు, ప్రార్థించేవారు, ఈ రెండు లక్షణాలు ఉన్నవారు దేవుని నీడలో. అంతే అంతే. నువ్వు ప్రార్థించేవా? ప్రకాశిస్తావు. నువ్వు ప్రార్థించేవా? కాంతి గలవారుగా ఉంటారు. ఈ రెండు లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ఎక్కడుంటారు చెప్పండి? దేవుని నీడలో ఉంటారు. ఈరోజు నువ్వు దేవుని నీడలో ఉండాలి అని అంటే ఊరులా మనం ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి, ప్రార్థించేవారికి మనము సహకారులుగా మనము ఉండాలి. ఆ కోవలోనే తన కుమారుడు ఊరు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన కాంతి గలవారుగా ఉండి, కాంతి ఎలా వచ్చింది? తన తండ్రి ప్రకాశించాడు, ఆ వెలుగులో కొంతకాలం ఉన్నాడు కాబట్టి ఈయన కూడా కాంతి గలవాడిగా ఉన్నాడు. ఈ రెండు లక్షణాలు ఉన్నవారు ఎందులో ఉంటారు చెప్పండి? దేవుని నీడలో ఉంటారు. బెసలేలు దేవుని నీడలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము పనిలో ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి పనిలో ఉన్నావు? దేవుని పనిలోనే ఉన్నావా? మందిరి పనిలోనే ఉన్నావా? సహవాసం పనిలోనే ఉన్నావా? నీవు దేవుని నీడలో ఉండాలి అంటే మనము ప్రార్థించే వారిగా ఉండాలి, ప్రార్థనలో సహకారులుగా మనము ఉండాలి. హూరు ప్రార్థించాడు, చక్కగా గెలుపు వచ్చింది. తర్వాత హూరు ప్రార్థన సహవాసము సహకారిగా ఉన్నాడు కాబట్టి ఆయన నాయకుడిగా లెక్కించబడ్డాడు. మూడవదిగా ఆయనకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. నాలుగవదిగా దేవుని ఆత్మచేత ప్రజ్ఞ అలాగే జ్ఞానముతో నింపబడ్డాడు. ఐదవదిగా తన ఇంటికి ఘనత వచ్చింది. ఇంటికే కాదు, వ్యక్తికి కూడా ఘనత వచ్చింది, తన యొక్క గోత్రానికి కూడా ఘనత వచ్చింది. ఈరోజు అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.